కమ్మనైన పాతకాలపు రుచి బూందీ మిఠాయి చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. దీన్ని చాలా ఈజీగా సూపర్ టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముత్యాలు ఒకేసారి పూత పోసినట్టుంది కదండి. మొదట 2 కప్పుల శనగపిండి తీసుకొని 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా అందులో యాడ్ చేసుకోండి. మనం బియ్యం పిండిని యాడ్ చేయడం వల్ల మిఠాయి అనేది క్రిస్పీగా వస్తుంది. దానిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నీట్గా కలుపుకోండి. పిండి అనేది ఇవి ఉండలు లేకుండా నీట్గా ఉండాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి గరిట జారుగా ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత కొంచెం పెద్ద పళ్ళెం తీసుకొని దానికి నెయ్యి రాసి పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత బూందీ గరిటెతో వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని నూనెలో ఇలా జాగ్రత్తగా వేసుకొని, చూస్తున్నారా ముత్యాల్లా ఉన్నాయి కదండి. నీట్గా డ్రాప్ అనేది అంత నీట్గా పడితేనే చూడటానికి బూందీ అనేది అందంగా ఉంటుందండి. బూందీ అనేదాన్ని క్రిస్పీగా వేపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకున్న బూందీనందరినీ ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఏ గిన్నెతో అయితే మీరు శనగపిండి తీసుకున్నారో అదే బౌల్తో 1 కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని, అంటే నేను ఒక పావు గ్లాస్ పోసానండి, వేసుకొని బెల్లాన్ని స్టవ్ మీద కరిగించుకొని తర్వాత స్టెయినర్లో వడపోసుకోండి. దుమ్ము ధూళి ఏదన్నా ఉంటే పోతుందన్నమాట. వడపోసుకొని తర్వాత అది ఒక బాండీలో వేసుకొని పాకం అనేది మనకి ముదురు పాకం వచ్చే వరకు మీరు బెల్లాన్ని మెల్లగా కదుపుతూ అప్పుడప్పుడు పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ముదురు పాకం అనేది మనకి రావాలి మిఠాయికి. చూస్తున్నారు కదా, ఇందులోనే కాస్త యాలకుల పొడి కూడా వేసాను. మీ దగ్గర ఉంటే పచ్చకర్పూరం కూడా కొంచెం యాడ్ చేయండి, బాగుంటుందండి టేస్టు, స్మెల్ కూడా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి పాకం రెడీ అవ్వాలి. తర్వాత బెల్లం పాకాన్ని బూందీలో వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని మొత్తం అంతా కలిసే విధంగా త్వరగా చేయాలండి. బాగా అంతా కలిసే విధంగా కలుపుకొని మనం దేనిలో అయితే రెడీ చేసుకున్నామో ప్లేట్ నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, దానిలో ఈ మిశ్రమాన్ని అంతటిని పోసేసి మొత్తం చూస్తున్నారు కదా, చూస్తుంటేనే చాలా సూపర్ టేస్టీగా కళ్ళకు విందుగా ఉంది కదండి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని కాసేపు ఆరనివ్వండి. ఆరనిచ్చి మనకిష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుంటే కమ్మనైన బూందీ మిఠాయి రెడీ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్మటి రుచుల